ఈ ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశల్లో ఉన్న పత్తిపైన చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లతో పాటు ఆకుమచ్చ, బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. నియంత్రిత పంట విధానంలో భాగంగా ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమైంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పచ్చదోమ నష్టపరిచే విధానం, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి వాతావరణం కూడా బాగా చల్లగా ఉండి మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉంది కాబట్టి మనకు పత్తిలో పచ్చదోమ కూడా విపరీతంగా కనబడుతుంది. ఈ పచ్చదోమ తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచు భాగాలు మొదటగా పసుపు రంగులోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారి ఆకులన్నీ డొప్పలుగా మారి ఆకులు రాలిపోయే అవకాశం ఉంది. ఈ ఆకులు రాలిపోయేతో పాటు మనకి ఈ మొక్కలో కిరణజన్య సంయోగక్రియ తగ్గడం వల్ల దాని పూత కాత కూడా పూర్తిగా రాలిపోయి మనకు దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. సో కావున మరి ప్రస్తుతము ఈ పచ్చదోమకు చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కాబట్టి మనము లీటర్ నీటికి ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 grams లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి, లేదా థయోమితాగ్జామ్ అనే మందును 0.2 grams లీటర్ నీటికి ఈ మందుల్ని మనము మార్చి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పచ్చదోమ వల్ల మనకి దిగుబడులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ పచ్చదోమను సకాలంలో మనము నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రస్తుతం అధిక వర్షాలతో పాటు మనకి గాలిలో తేమ అనేది, వాతావరణంలో తేమ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మరి ప్రస్తుతం తెగుళ్ళు చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే ఆల్టర్నరీ ఆకుమచ్చ తెగులు కానీ లేదా మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేవి కనబడుతున్నవి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అయితే మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఈనెల వెంబడి మనకి నల్లని మచ్చలుగా తయారయ్యి తర్వాత మనకి కొమ్మలకి కాయలకు చేరి మనకి దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ ఆకుమచ్చ తెగుల వల్ల ఏంటంటే మనకు ఆకుమచ్చ తెగులు బాగా ఉన్నట్టయితే మన కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గి ఈ మొక్క పెరుగుదల కూడా తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులను మనం గమనించినట్టయితే లీటర్ నీటికి ఈ కార్బండిజము ప్లస్ మ్యాంకోజోబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా హెక్సాకొనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ప్రొపికనోజోల్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకోవాలి. అదే విధంగా ఆకుమచ్చ తెగుల్లో ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటే ఈనెల వెంబడి మనకు ఆకుమచ్చ తెగులు కనబడినట్టయితే దీన్ని బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా గుర్తించి దీనికి గాను 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్, 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కానీ లేదా 2 గ్రాముల ప్లాంటోమైసిన్ కానీ మనము కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ తెగులు లేనట్టయితే కనీసం తెగులు రాకముందే మనము ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజోబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లేదా కేవలం కార్బండిజాన్ని 1 గ్రాము లీటర్ నీటికి మనం ముందు జాగ్రత్తగానే ఇటువంటి వాతావరణంలో మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా ముందు జాగ్రత్తగా మనకు పత్తిలో తెగుళ్లు రాకుండా ఉండే అవకాశం ఉంది. అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాల్లో కాయకుళ్ళు తెగులు ఆశించింది. కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి తెగులును కలుగజేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలిపోతున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఎక్కడైతే కాయలు పడ్డాయో ఆ కాయలు కింది భాగంలో ఉన్న కాయలు కుళ్ళిపోవడం కూడా మనం గమనించడం జరిగింది. దీన్నే కాయకుళ్ళు తెగులుగా గుర్తించవచ్చు. ఈ 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్, 1 గ్రాము స్టెప్టోసైక్లిన్,
మనము 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ కాయకుళ్ళు తెగుళ్ళను కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. ఆకులు పండిపారిపోవడము, ఎర్రబడ్డము, అలాగే పూతా కాత కూడా రాలిపోవడం అనేది చాలా చోట్ల గమనిస్తున్నాము. మరి దీనికి గాను మనము పోషకాలు పిచికారి అనేది ఎంతైనా అవసరము. ఈ పోషకాల పిచికారి చేసుకున్నట్టయితే మనకు 319 కానీ లేకపోతే 13-045 కానీ మనము ఈ 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్టయితే అటు జింకు లాంటి ధాతు లోపాలు కానీ మెగ్నీషియం ధాతు లోపాలు కానీ మనము నివారించుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో మరి అప్పుడు మనకి పూతా కాత బాగా రాలే అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మనము ప్లానోఫిక్స్ అనే హార్మోన్ని పిచికారి చేసుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ అనే హార్మోను 5 లీటర్ల నీటికి 1 ml కలుపుకొని, అంటే సుమారుగా 15 లీటర్ల నీటికి 3 ml కలిపి మనము కనీసం 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూతా కాత కూడా రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది.